సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ, నీ కన్నీళ్ళకి కారణమేంటో తెలుసా తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు. సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇందులోని ముఖ్యమైన అంశాలని మీరు తెలుసుకోవాలి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. బిడ్డ, ఏ రాత్రి నీ కన్నీళ్లతో మొదలవుతుందో అదే రోజు నీ బాధలకు ముగింపు మొదలవుతుంది. మనకు ఈ లోకంలో ఎవరైనా ఓదార్పు చెప్పవచ్చు తల్లి, కానీ మన హృదయాన్ని హత్తుకొని ఓదార్పు ఒక సాయిబాబా మాత్రమే ఇవ్వగలరు. ఇది నీకు ఓ కథలా అనిపించవచ్చు, కానీ ఇదొక తల్లి కన్నీళ్లతో అందుకున్న నిజమైన అనుభవం. బాబా దగ్గరికి వెళ్ళిన ప్రతి మనిషి గుండె నిండిపోతుంది తల్లి. ఆమె ఓ తల్లి. ఆమె జీవితంలో ఆశ అన్నది ఎప్పుడో ముగిసిపోయింది. ఒక్క బిడ్డ కోసం 7 ఏళ్లుగా వేచి చూస్తోంది, కానీ ప్రయత్నం ఫలించలేదు. డాక్టర్లు సైలెంట్ అయిపోయారు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. తను మాత్రం బాబా ముందు మూగ కన్నీళ్లతో నిలిచింది. ఒక్కసారి షిరిడీకి వెళ్ళి వస్తాను, ఇక బాబా కూడా నా మాట వినకపోతే అన్న ఆఖరి ఆశతో బయలుదేరింది. అది ఆమె కన్నీళ్ళ ప్రయాణం కాదు తల్లి, ఇది నమ్మకంతో నిండిన యాత్ర. బాబా మందిరం ముందు నిలిచిన ఆ అమ్మ కథలో మాటల్లో చెప్పలేనిది తల్లి. ఆమె మోకాలపై కూర్చొని తలవాల్చి ఒక్క మాట మాట్లాడకుండా ఏడుస్తూ ఉండిపోయింది. వెనుక వాళ్ళు బాబా ఆలయాన్ని చుట్టేస్తున్నారు. ముందు ఆమె కన్నీళ్ళు ఆగడం లేదు. బాబా చెప్తున్నారు అని నేను అనిపించిన మాట తల్లి. ఏ కన్నీళ్ళు నిజంగా భక్తితో వస్తాయో వాటికి సమాధానం రాకుండా పోదు. ఆమె ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి బాబా స్తూపం చుట్టి ఒకే మాట అడిగేది, బాబా నన్ను తల్లి కాబోయే అవకాశం ఇస్తావా అని. 9 రోజులు అదే రూట్ తల్లి, అదే దేవుడు, అదే ప్రార్థన, అదే ఆశ. అయితే 9వ రోజు అర్ధరాత్రి జరిగిన దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఊహించలేని సంఘటన, అమ్మ ప్రేమకు బాబా ఇచ్చిన ప్రత్యక్ష బోధన. 9వ రోజు రాత్రి అమ్మకు నిద్ర పట్టలేదు. ఆమె షిరిడీలోని ఒక చిన్న లోకల్ ఆశ్రమ హాల్లో పైనే పడుకుంది. కనులు మూసుకున్న తర్వాత ఒక్కసారిగా కరెంట్ వెళ్ళిపోయినట్లు అంధకారం. కానీ అప్పటికప్పటికే ఆమె కళ్ళ ముందు బాబా రూపం మెరిసింది తల్లి. వెనకగా ఒక శబ్దం, పసిబిడ్డ నవ్వులా, కలల స్వప్నంలా ఒక మాట వినిపించింది. నీ బిడ్డ వస్తోంది తల్లి, భయపడకు అనే శబ్దం తనకి వినిపించింది. అదే ఆమెకు ప్రత్యక్ష దర్శనం. కన్నీళ్లు వదులుతూ శరీరం అంతా వణికిపోవడం, గుండె ఆగినట్లు అనిపించడం. ఆమె వెంటనే లేచి బయటకు వచ్చింది. బాబా స్తూపం దగ్గరికి పరుగెత్తింది. ఆ రాత్రి ఆమె ఒక్క పాదాన్ని నేలపై ఉంచలేదు. అనిపించింది తల్లి ఎగిరినట్టే ఉంది. అప్పటికి అర్థమైంది తాను పాస్ అయిందని. సాయిబాబా తన పరీక్షను స్వయంగా తానే సమాధానం చెప్పారని. షిరిడీ నుండి తిరిగొచ్చిన తరువాత 10 రోజుల్లో ఆమెకి ఒక అద్భుతం జరిగిందని తెలిసింది. ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి. వైద్యులు కొన్ని టెస్టులు చేశారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది కుదరదమ్మా, ఇది మిరాకిల్ అంటారు అని. 7 ఏళ్లుగా కుదరదు అని చెప్పిన రిపోర్ట్స్ ఒక్కసారి డిసప్పియర్ అయిపోయాయి. ఆమె గర్భవతి అయింది తల్లి. సాయిబాబా చూపిన దారిలో నడిచిన అమ్మకు బాబా ఇచ్చిన బహుమతి ఇది. ఒక్కో నెల గడుస్తోంది. ఒక్కో ప్రార్థన పుష్పంలా బాబా పాదాల మీద పడుతోంది. 9 నెలలు కావటానికి ఒకరోజు మంచిది. అక్టోబర్ నెల 15 తేదీ గురువారం ఆమె లేబర్లోకి వెళ్ళిన టైం. రాత్రి 9:10 కాగా డెలివరీ కష్టంగా ఉందని, బేబీ డేంజర్లో ఉందని చెప్పారు. ఆమె ఊపిరి ఆగిపోయింది. స్టాఫ్ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు జరిగిన మిరాకిల్.
ఇన్స్ట్రుమెంట్స్ బీప్ ఆగిపోయాయి. స్టాఫ్ సైలెంట్ అయిపోయారు. ఆమె గుండె స్పందన తగ్గింది. కానీ ఆమె పెదవుల మీద ఒక మాట ఉన్నది. బాబా, నాకు తల్లిగా పిలిచే అవకాశం ఇవ్వు. నీవు ఉన్నావు కదా అని. అదే టైంలో ఎమర్జెన్సీ లైట్ ఆగిపోయి వైట్ లైట్లో బాబా ఫోటో మెరిసింది అంటారు. రూమ్లో బాబా విగ్రహం ఎక్కడి నుండో వచ్చి పడినట్టు ఆమె హస్బెండ్ చెప్పారు. 10 నిమిషాల తర్వాత వాళ్ళకు సిగ్నల్ వచ్చింది. పసిబిడ్డ డెలివరీ అయిందని. ఆమె బిడ్డ అరుపు వినిపించడం ఒకటే కాదు తల్లి, అది ఒక విక్టరీ బెల్. ఆ తల్లి తల తిప్పి చూసినప్పుడు పక్కన బాబా ఫోటోలో పసిబిడ్డ ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె ఏడ్చిన కన్నీళ్లు ఆగిపోవటమే కాదు, ఆ కన్నీళ్లు బంగారు గాజుల్లా మారాయి. ఆ రోజు నుండి ఆమె తన బిడ్డకు పేరు పెట్టింది సాయి కన్య అని. ఆమె జీవితంలో బాబా ఇచ్చిన మిరాకిల్ ఒక బిడ్డ మాత్రమే కాదు తల్లి, ఆ మిరాకల్తో బాబా చెప్పిన మార్గం కూడా వచ్చింది. తన భర్త బిజినెస్ లాస్తో డిప్రెషన్లో ఉన్న వాడిని సాయిబాబాతో కలిసి తిరిగి నిలపడం మొదలైంది. అతనిలో జరిగిన మార్పు చూసి అతని ఫ్యామిలీ కూడా విస్మయం చూసింది. సాయిబాబా బ్లెస్సింగ్స్తో బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసి దశ తిరిగింది. ఇప్పుడు ఆ తల్లి ఒక అమ్మగా కాదు తల్లి, బాగా మిషన్లో భాగంగా సేవ చేస్తోంది. తన స్టోరీని ఆడియో రైటింగ్లో రికార్డ్ చేసి అందరికీ ఇన్స్పైర్ చేస్తోంది. ఆమె చెప్పిన మాటే, నా బిడ్డ కడుపులో కాదు తల్లి, ముందు నా గుండెల్లో పుట్టింది బాబా ఆశీర్వాదంతో అని. ఈ ఒక్క లైన్ చాలదు తల్లి, ఈ కథ మనం వినాల్సిందే. ఎందుకంటే ఈ కథలో ప్రతి కన్నీటి వెనుక ఓ తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పేరు సాయిబాబా. బాబా మనల్ని ఎందుకు పరీక్షిస్తారు తల్లి అని మనకు అనిపించవచ్చు. నిజమే, బాబా ముందు మనం వంచుకోగలగాలి. కానీ మనం ఎంత బలంగా నిలవగలిగామో కూడా ఆయన చూస్తారు. పరీక్షలంటే శిక్ష కాదు తల్లి, అవి మార్గదర్శకాలు. బాబా ఇచ్చే పరీక్ష పాస్ అయితే తల్లి, జీవితంలో వర్షంలా ఆశీర్వాదాలు పడతాయి. ఒక్కసారి నువ్వు కన్నీళ్లతో పిలిచినప్పుడు బాబా నిన్ను వదిలిపెట్టారా తల్లి? ఆయన్ను పిలవాలంటే గుండెల్లో నమ్మకం ఉండాలి, నోట్లో ప్రార్థన ఉండాలి. ఆయన త్వరగా స్పందించకపోవచ్చు, కానీ ఆలస్యంగా ఇచ్చేది శాశ్వతమైన ఆనందం. ఆ అమ్మబడ్డ పరీక్షలు నిన్ను గుర్తు చేసే నువ్వు బలంగా నిలబడవచ్చు. ఎందుకంటే నీవు కూడా ఓ తల్లి. తల్లి, సాయిబాబా నిన్ను బాధించడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తారు. నీవు పాస్ అయితే నీ రాత ఎలా అయినా మారుతుంది తల్లి. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు ఇస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. అందరికీ ఈ మిరాకిల్ని పంచుకోండి. అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.